వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం 6 ఊళ్ళు తిరిగేసి వస్తుంది అని అంటారు. అలాగే నిజం నిలకడ మీద తెలుస్తుంది అని అంటారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సినిమా టిక్కెట్ల రేట్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగానే పేద ప్రజల పక్షాన ఆలోచించేటువంటి మనిషి. టికెట్ రేట్లు మనకు తెలుసు, దారుణాతి దారుణంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ మల్టీప్లెక్స్లు వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీని తీసుకుని సినిమాకి వెళ్ళాలి అని అంటే దాదాపు 2,000-3,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని అంతా స్టడీ చేసిన తర్వాత ఆయన ఇది ఒక దోపిడీ. ఇది ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు వచ్చినప్పుడు ఆ మొదటి 2-3 రోజులు లేదంటే 4 వారం రోజులు బెనిఫిట్ షోలని, 2-3 రోజులు బెనిఫిట్ షోలని, ఆ తర్వాత టికెట్ రేట్లు పెంచుకోవడం. బెనిఫిట్ షోలకి అయితే ఏకంగా వేలు అభిమానుల జేబులకి చిల్లుబడిపోవటం, ఇవన్నీ గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా అరాచకం, ఇది చాలా దోపిడీ జరుగుతోందని చెప్పి ఆయన ఒక ఇది చేసి దానికి ఒక ఆల్మోస్ట్ ఒక స్టడీ లాంటిది ఒక కమిటీని నియమించి ఆయన టికెట్ రేట్లన్నింటినీ కూడా క్రమబద్ధీకరించడం జరిగింది. దాని మీద మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళంతా కూడా దిగ్గునే లేచారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇంకేముంది అసలు, మొత్తం సినిమాలన్నీ కూడా నాశనం అయిపోతాయి, ఇది సినిమా పరిశ్రమలో ఆయన ఎలా వేలు పెడతాడు, ఇది ప్రైవేట్ పరిశ్రమ, ఇది పెట్టుబడి పెట్టే వాళ్ళకి లేని బాధ, అలాగే చూసే అభిమానులకు లేని బాధ ఆయనకెందుకు అంటూ ఇలాగా రకరకాల తోటి జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేశారు. అయితే ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. సరే, చిరంజీవి గారుని తీసుకుని మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళంతా కూడా పెద్దలంతా కూడా రావడం జరిగింది. ఆ సందర్భంగా చిరంజీవి గారిని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అవమానించేశారని చెప్పేసి ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం అనుకూల మీడియా అప్పుడు రచ్చ చేసి ఎలక్షన్స్ ముందు దాని పెద్ద ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం బలంగా వాడుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తిగా దుమ్మెత్తి పోస్తూ నానా యాగి చేయటం జరిగింది. సరే, దాని తర్వాత ఏ బడ్జెట్కి ఎంత ఉండాలి అనేటువంటిది కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. రెమ్యూనరేషన్లు అవి కాకుండా నిజాయితీగా సినిమా మీద ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు పెడితే దానికి మనం ఏదైనా చేయటం అనేటువంటిది చేద్దాం అనేటువంటిది కూడా ఆయన ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. సరే, ఈ ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత రీసెంట్గా ఇది మళ్ళీ ఎప్పుడు తెర మీదకి వచ్చిందంటే, ఐబొమ్మ రవి అనేటువంటి అతన్ని, ఐబొమ్మ అనేది మనకు చాలా ఫేమస్ పైరసీ సైట్, అది తెలుసు. ఎందుకంటే ఈ టికెట్ రేట్లు పెరిగిపోవటం వల్ల. సరే, ఓటీటీలో కూడా ఏంటంటే, ఓటీటీలో కూడా డబ్బులు కట్టి చూడలేని వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక వరంలాగా, ఒక గొప్ప అవకాశం కింద ఈ ఐబొమ్మ అనేటువంటిది రావటం. బట్ అది దాని పైరసీ వల్ల సినిమా ఇండస్ట్రీ దాదాపు 20,000 కోట్ల పైన నష్టపోయింది అని చెప్పేసి వాళ్ళు ప్రొడ్యూసర్స్ అందరూ కూడా కంప్లైంట్లు ఇవ్వడంతో రీసెంట్గా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అతన్ని దర్యాప్తు కూడా చేస్తున్నారు. బట్ ఈ ఐబొమ్మ రవి అనే అతను మా దృష్టిలో హీరో అని చెప్పేసి అతను ఒక రాబిన్ హుడ్ లాగా కీర్తించారు చాలామంది ప్రజలు. ఎందుకనంటే సినిమా అభిమానులు, ఎందుకు అనంటే ఈ అడ్డగోలుగా సినిమా టికెట్ రేట్లు పెంచేసి ప్రజల నుంచి దోపిడీ చేస్తున్న వాళ్ళకన్నా వాళ్ళకి ఫ్రీగా సినిమా చూపించాడు అతను. వాళ్ళకే సినిమా చూపించాడు అనేటువంటి ధోరణిలో మాట్లాడటం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ ఓ పక్క నడుస్తున్నాయి. ఆ సందర్భంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్ట్, ఆ రోజుల్లో ఆయన హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయం చాలా కరెక్ట్ అనేటువంటి మాట కూడా అప్పుడు ప్రజల నుంచి, చాలామంది నుంచి, సినిమా అభిమానుల నుంచి వినపడినటువంటి మాట. వీటి దేనికి కూడా అప్పట్లో ఇది నోరు జగన్మోహన్ రెడ్డి గారి మీద నోరు బారేసుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా కిక్కురుమనలేదు. ఇది ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినప్పుడు వచ్చినటువంటి ఈ కామెంట్స్, జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్గా వచ్చిన కామెంట్స్ మీద వాళ్ళు ఎవరు కిక్కురుమనలేదు. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ అంశం తెర మీదకి వచ్చింది. ఎలాగానంటే, BVS రవి అని ఆయన రచయిత, రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలకి రాశారు. ఆయన చాలా సినిమాలకి రచయితగా వర్క్ చేయడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ గారు కూడా, ఇది జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ఇష్టం అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఈ టికెట్ రేట్ల విషయంలో మాత్రం జగన్కి ఏం సంబంధం అని చెప్పేసి ఆయన కూడా అనడం జరిగింది. సరే, అదొక సెపరేట్ టాపిక్. అది ముఖ్యంగా ఈ BVS రవి ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు అని చెప్పి అన్నాడు. అదొకసారి వినండి. వెరీ కాస్ట్లీ. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు టికెట్లు తగ్గిస్తే మన వాళ్ళందరూ వెళ్ళి కాదు ఇది రేటు కాదన్నారు. కానీ ఇవాళ చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిషన్ వాళ్ళది అదే బెటర్ సార్, థియేటర్కి వచ్చేవాళ్ళు ఇప్పుడు 99 రూపాయలు పెట్టాడు బన్నీవాస్ అన్నారు, వచ్చారుగా. రాజు వెడ్ సాంబాయి, ఈటీవీ నితిన్ వాళ్ళు, సాయి కృష్ణ వాళ్ళు చేశారు అది ముందు సినిమా లిటిల్ హార్ట్స్, వచ్చారుగా. అది ఇప్పుడు ఏమైంది, అదొక పబ్లిసిటీ మెటీరియల్ అయిపోయింది. తక్కువ రేటుకి ఇస్తాం, సరసమైన కథలకు ఇస్తాం,
కొన్నాళ్ళకి 1+1 ఆఫర్ ఇచ్చిన ఆశ్చర్యం లేదు. సో ఇప్పుడు మళ్ళీ ఈ అంశం తెర మీదకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తీసుకున్న నిర్ణయం చాలా సమంజసమైంది. ఎందుకనంటే టికెట్ రేట్లు ఇంత దారుణంగా ఉండటం వల్ల సినిమా అభిమానులకి సినిమా థియేటర్ దూరం అయిపోయింది. ఒకప్పుడు సినిమా థియేటర్ తప్ప వేరే ఎంటర్టైన్మెంట్ లేదు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. సరే ఇప్పుడు ఈవేళ ఓటీటీలని లేదంటే టీవీల్లో అని రకరకాల ఎంటర్టైన్మెంట్స్ ఉన్నా కూడా సినిమా అనేటువంటిది సినిమా ఎక్స్పీరియన్సే. దాన్ని థియేటర్లో చూస్తేనే ఇప్పుడు ఏ బాహుబలి లాంటి సినిమాయో లేకపోతే ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాయో ఇలాంటి రాజమౌళి గారి సినిమాలు కానీ పుష్ప కానీ ఇలాంటివన్నీ కూడా థియేటర్లో చూస్తే నాకు కిక్ ఉంటుంది. మరి థియేటర్లో చూడటానికి మధ్య తరగతికి పేదవాడికి దిగువ మధ్యతరగతి కానీ మధ్యతరగతి వాళ్ళకి సినిమాని కూడా దూరం చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయింది అనేటువంటి మాట కూడా తరచూ వినిపిస్తూ ఉంటుంది మనకి. ఆ సందర్భంలో ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లే అంటున్నారట. ఎందుకంటే తాజాగా రాజు వెట్స్ రాంబాయ్ అని లిటిల్ హార్ట్స్ అని ఇలా చిన్న బడ్జెట్ సినిమాలు కొన్ని రిలీజ్ అయితే దానికి బన్నీ వాసు ఆయన పవన్ కళ్యాణ్ భక్తుడు ఈయన మనకు తెలిసిన విషయమే. అదే ఆయనే టికెట్ రేట్లు తగ్గించి అమ్మాడట. 99 రూపాయలకి టికెట్ అని చెప్పేసి ఒక ఇది మన స్లాబ్ రేట్ లాగా పెట్టేసి ఒకటి అమ్మటం వల్ల విపరీతమైనటువంటి కలెక్షన్ వచ్చాయి చిన్న సినిమాలకి. సో సినిమా బతకటం అనేటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్ అనేటువంటిది ఇప్పుడు మళ్ళీ బీవీఎస్ రవి చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా మళ్ళీ ఈ చర్చ తెర మీదకి వచ్చింది.